మా ఇంట్లో నా కొడుకుని నేను కొట్టుకుంటే నీకేం తప్పు, నా భార్యను నేను కొడతా నీకేం తప్పు, నువ్వేవాడు అడగడానికి? ఇది వీళ్ళ భావజాలం. దొంగతనం చేయడం నేరం, దోపిడీ చేయడం నేరం, భార్యను కొట్టడమైనా నేరమే, కొడుకును కొట్టడమైనా నేరమే. మన రాజ్యాంగం ప్రకారం, మన చట్టం ప్రకారం ఇవి నేరాలు. ఆ విషయాలు వాళ్ళకి అర్థం కావట్లేదు. మా దొంగతనం, మా గుడి మేము దొంగతనం చేస్తామంటే అది నేరం. నువ్వు మీ గుడి కాదా, చర్చ మసీదా గుడి సంబంధం కాదు. దొంగతనం చేయడం నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయడం కూడా నేరమే. దొంగతనం చేయడం నేరం. నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేస్తే మీ కుటుంబ సభ్యులు నీ మీద కేసు పెడితే దొంగతనం చేశాడని అది నేరం. నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అది కూడా అర్థం కాదు వీళ్ళకు. ఈ ఆర్ఎస్ఎస్ సంఘీ మూక ఇప్పుడు చేస్తున్న ప్రచారం ఇది. ఒకవైపు ఆర్ఎస్ఎస్ నాయకులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాలరావును రక్షించే ప్రయత్నం, ఇంకొక వైపు వాళ్ళని రక్షిస్తూనే వాళ్ళ దొంగతనాలు కప్పిపెడుతూనే మళ్ళీ ఏమి జరగలేదని చెప్పడానికి ఇంకొక ప్రయత్నం చేస్తూ మాది మేమే ఏమైనా చేసుకుంటాము, గూడుపుట అని. అదేమైనా ఈ దేశ ప్రజలు ఇచ్చిన ఫండింగ్ అది. ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఇచ్చిన ఫండింగ్. మరి దానికి హిందువులకనే జవాబు చెప్పాలి కదా నువ్వు. మిగతా మతాల వాళ్ళకి ఎలాగో జవాబు చెప్పవు, వదిలేసాయి. దేశ ప్రజలకు జవాబు చెప్పవు, వదిలేసాయి. హిందూ ప్రజలకైతే జవాబు చెప్పాలి కదా నువ్వు. నువ్వేదో ఆర్ఎస్ఎస్ చట్టబద్ధమే, మేము రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా చట్టబద్ధమే, మమ్మల్ని అడిగే హక్కు ఎవరికి లేదు, హిందూ మతం రిజిస్ట్రేషన్ అయిందా, ఇటువంటి కథలు చెప్పినట్టు ట్రస్ట్ విషయంలో చెప్పడానికి కుదరదు మీకు. మేము రిజిస్ట్రేషన్ చేసుకోమని ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు మేము ఏమైనా చేసుకుంటాం, మా ఇష్టం మా గుడి అని చెప్పడానికి కుదరదు అక్కడ. అది ట్రస్ట్, చట్టబద్ధంగా ఏర్పడే ట్రస్ట్. ప్రధానమంత్రి మోడీ, బీజేపీ నాయకుడు మోడీ కాదు, ప్రధానమంత్రి మోడీ ఏర్పాటు చేసిన ట్రస్ట్ అది. పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన ట్రస్ట్. అందులో దొంగతనం చేసింది ట్రస్టీలు. మీరు ఏర్పాటు చేసిన ట్రస్టీలే, అందరూ ఆర్ఎస్ఎస్ నాయకులే. వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మీరు ఎంతకాలం మభ్యపెడతారో ఈ దేశాన్ని కానీ ఈ దేశ ప్రజలు. ఇది ఒక విషయమే కావచ్చు, ఈ దేశంలో మీరు చేస్తున్న దురాఘాతాల్లో ఇది కూడా ఒకటి. దేవుని పేరుతో రాజకీయాలు చేస్తూ దేవుణ్ణి కూడా దోచుకోవడం అనేది మీకు మాత్రమే చెల్లింది.